హాయ్ అందరు నమస్తే. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటాము. ముఖ్యంగా కార్‌లో భారీ వాహనాలు గానీ, కార్‌లో ప్రయాణం చేసేటప్పుడు మన దూరం గమ్యం దగ్గరగా ఉందిలే గదా! 10-12 కిలోమీటర్లు ఉంది, లేకుంటే 20 కిలోమీటర్లు ఉంది గదా! ఎందుకులే సీట్ బెల్ట్ అని చాలామంది సీట్ బెల్ట్ పెట్టుకోరు. అసలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం తెలుసుకుందాం. అసలు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే, మనం కార్‌లో ఇలా ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ సీట్‌లో కూర్చున్నప్పుడు ఒకవేళ మనం సడెన్‌లీ బ్రేక్ వేస్తే మన యొక్క చిన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిర్రర్ గాని, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి దీనికి కంపల్సరీ హిట్ ఇస్తుంది. ఆ హిట్ ఇయ్యడం వల్ల మనము ఇక్కడ గాని మన యొక్క మూతి పళ్ళు గాని, దవడ పళ్ళు గాని రాలిపోతాయి. అలాగే ఎక్కడన్నా సడెన్‌లీ మనము వేరే వెహికల్ వచ్చి మనకి హిట్ ఇచ్చినా గాని ఈ యొక్క ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవుతున్నాయి. ఓపెన్ అవ్వడం వల్ల కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. మరి కంపల్సరీ ఎక్కడికెళ్ళినా బండి చాలేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొత్త వెహికల్స్‌లో ఖచ్చితంగా మనకు ఇండికేషన్స్ ఇస్తున్నాయి. సౌండ్ వస్తుంది. ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటే, ఈ సీట్ బెల్ట్ పెట్టుకొని మనం మంచిగా జాగ్రత్తగా అతి వేగంగా కాకుండా ముఖ్యంగా చాలామంది సెల్ ఫోన్ చూస్తారు. ఇక్కడనే కదా అని నైట్‌లో ముఖ్యంగా ట్రావెల్ చేసేటప్పుడు అది ఆ యొక్క లైటింగ్ అనేది ఎఫెక్ట్‌గా అయ్యి మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ఎంత దూరం ప్రయాణం చేసినా గానీ మనకు హ్యాపీగా అనిపిస్తుంది. మనం ముంగట ఏదైనా వెహికల్ గానీ, ఎక్కడన్నా సడెన్‌లీ బ్రేక్ ఏసినా గానీ మనము ఈ డాష్ బోర్డ్‌కు టచ్ కాకుండా, మనం హిట్ ఇవ్వకుండా మనం సేఫ్‌గా ఉంటాం కాబట్టి, మనం అందరం కూడా ఖచ్చితంగా కార్‌లో వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళు గానీ, ఎనుకున్న వాళ్ళని కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాలి. సడెన్‌లీ వెహికల్స్ అన్నిటి ఇప్పుడు చాలా మటుకు వెహికల్స్ ఎక్కువైపోతున్నాయి. రష్ అనేది ఎలా ఉంటే చాలా ఘోరంగా అయిపోతుంది కాబట్టి, మనం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకొని మనం ఈ రోడ్డు భద్రతలో భాగంగా మనం భాగస్వాములు అవుదాం. థ్యాంక్ యూ అందరికీ.